చూస్తున్నారు పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్న పరిస్థితి. ఇక్కడ ఎవరో కూడా రాకూడదు, కేవలం 500 మంది దాటి ఒక్కరు వచ్చినా కానీ రౌడీ షీట్లు పెడతామంటూ పోలీసు అన్న 100 రౌడీ షీట్లు పెట్టిన ఒక మనిషి మీద 100 రౌడీ షీట్లు పెట్టినాయి. వాళ్ళు ఎత్తిపి లోపల ఎత్తిపి 10 మంది ఒకరు కొట్టని. జగన్మోహన్ రెడ్డి అభిమానాన్ని ఎవరు ఆపలేరు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిత్వానికి మేము పరిగెత్తా మా గుండె తప్పిస్తుంది. ఆయన ప్రజానాయకుడు, ఆయన ప్రజలకు మంచి చేసినటువంటి దేవుడు. ప్రతి అమ్మకు, ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి, ప్రతి తాతకు, ప్రతి అవ్వకు సంక్షేమ పథకాన్ని అందించినటువంటి ఏకైక నాయకుడు. రాజశేఖర రెడ్డి తర్వాత ఎవరైనా ఉన్నారంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి. అటువంటి వ్యక్తిని ప్రజల్లోకి రానియకుండా, ప్రజాక్షేత్రంలోకి రానియకుండా, ఈయన ప్రజల్లేకపోతే మాకు ఎన్ని ఇబ్బందులు కలుగుతాయని చెప్పేసి ఈయన ప్రజాక్షేత్రంలో రానియకుండా ఈ పోలీస్ వ్యవస్థను పట్టుకొని 200 మంది రావాలా, 100 మంది రావాలా, 50 మంది రావాలా, 50 మంది వస్తే ఏం చెప్పుకుంటారు? 50 మంది వస్తే ఏం చెప్పుకుంటారు? ప్రతి ఒక్కరు సమస్య చెప్పుకునే రైతు కోసం ఈరోజు మామిడికాయల కోసం వస్తున్నాడు. రైతు అనే సమస్యను చెప్పుకునేకే కదా రైతు వచ్చేది. ఆ రైతును ఇట్లా బంగారుపాలెం అవతల చిత్తూరు కాటి నుంచి పోలీసులు ఆపేసినారు. ఇట్లా పుంగనూరు టోల్గేట్ కాటి నుంచి పోలీసులు ఆపేసినారు. ఇట్లా పలమనేరు కాపకి వీకోట కాటి నుంచి, కుప్పం కాటి నుంచి చాలా నానా ఇబ్బందులు పెడతారు పోలీసులు పోయి వాళ్ళందరినీ. ఏంటికి మీకు అంత భయము? జగన్మోహన్ రెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డి బయలుదేరుతాడంటే మీకెందుకు అంత నొప్పి? మీరు ప్రజలకు మంచి చేయండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీ గురించి అడిగేంత పని లేదు కదా. మీ గురించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి వచ్చి అడిగేంత పని లేదు కదా. ఎందుకు మీకు జగన్మోహన్ రెడ్డి అంత ఇది? ఇంకో విషయం ఏమంటే, నా బాధ చెప్పుకుంటా ఉంటా. మీ లోకేష్ బాబు గారు పాదయాత్ర చేస్తే అడుగడుగునా ఫ్లెక్సీలు పెట్టుకున్నారు. ఈ రోజు మా నాయకుడు ఫ్లెక్సీ ఎక్కడన్నా పెట్టనిచ్చినారు మీరు? మీదేమంత దౌర్జన్యము, మీరేమంతా ఇది చేస్తున్నది మాకు అర్థం కాల. ఈ ఒక ప్రశ్నకి సమాధానం చెప్పండి ప్రజలకి. ఎందుకు ఒకవేళ ఈ రోజు ఒకవేళ ఫ్లెక్సీ పెట్టలేకపోతే మా ప్రజల గుండెల్లో ఉండే జగన్మోహన్ రెడ్డి తీసేస్తారా మీరు? తీలేరు కదా. ఫ్లెక్సీలు పెట్టనిచ్చిన మాత్రం జగన్మోహన్ రెడ్డి తీలేరు కదా.